పెద్దమ్మ గుడి దగ్గర అక్కడ గుడి కూల్చివేశారని జెప్పి హిందూ సంఘాల నాయకులు మండిపడుతున్నారు. తిరిగి గుడి కట్టాలని. ఎందుకంటే అక్కడ 120 ఏళ్ళు అట్లా అన్నేళ్లుగా గుడి ఉంది. బో కడుతున్నారా? బోనాలు సమర్పిస్తున్నారు. అంటే ప్రభుత్వం ఆలోచిస్తుంది స్థలం ఇవ్వడమా? లేకపోతే ఎట్లా అని జెప్పి. అంటే ఎందుకు వివాదం? హిందూ దేవాలయాల మీదే ఎందుకు ఇదంతా? హిందూ దేవాలయాల మీద ఇదంతా ఎందుకు అన్నావు. కరెక్టే. ఓకే. బావుంది. సూపర్ ఫెంటాస్టిక్. నేనొకటి అడుగుతున్నా. ఈ హిందూ సాంప్రదాయం కోసం, హైందవ సాంప్రదాయం కోసం, సనాతన ధర్మం కోసం, హిందువుల కోసం, ముఖ్యంగా చెప్పాలంటే శ్రీరామచంద్రమూర్తి కోసం ఈ యూట్యూబ్ మాధ్యమాల్లో విపరీతంగా డిబేట్లు పెట్టి, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి, ఇతర మతస్థుల్ని నీచాతి నీచంగా మాట్లాడి, తమకి తాముగా ప్రాభవాన్ని సంపాదించుకున్న వాళ్ళంతా ఏమయ్యారు? అక్కడ హిందూ ధర్మమే గదా! అవును. పెద్దమ్మ తల్లి టెంపుల్ అంటే. ఆ టెంపుల్‌ని ఆ రకంగా చేస్తే మీరంతా ఏమయ్యారు? ఎందుకు రాలేదు? ఎందుకు అక్కడికొచ్చి నుంచోలేదు? మన రాధా పాపం కష్టపడి వచ్చాడు. కాంగ్రెస్ వాళ్ళని విమర్శ చేసి వెళ్ళిపోయాడు. నేననుకున్నా వీళ్ళంతా ఏకతాటి మీదకొచ్చి అక్కడ నిలబడి అది తిరిగి మళ్ళీ పునర్నిర్మాణం చేసేదాకా ఆమరణ నిరాహార దీక్ష చేసి హిందూ ఐక్యతని మొత్తం ప్రపంచానికి చాటి చెప్పుతారనుకున్నా. చాటింగుల్లో బిజీగా ఉన్నారేమో ఎవరు రాలా. ఆ! వస్తున్నారు. వచ్చి మాట్లాడి వెళ్ళిపోతున్నారు. ఏందది? ఏమని ఉద్దేశం? నేను ఆ ఆలయాన్ని కూల్చినందుకు ఒక మహిళామణి చాలా ఆక్రోశంతో మన యోయో ఛానెల్‌లో నేను చూసా 2, 3 బిట్స్, రీల్సు. చాలా ఆవేదన, ఆక్రోశం, కోపం, ఆవేశం అన్నిటితో ఆ తల్లి ఎలా ఊగిపోయిందంటే, సోలమిస్తే కనీసం ఓ 100 మందిని పొడిచేటట్టుంది అప్పుడు. ఆమె తప్ప ఎవరిలోనూ నేను ఆ ఆవేశం చూడల. ఆలయాన్ని కూల్చినందుకు ఎవ్వరిలోనూ నేను ఆ ఆవేశం చూడలా. వెళ్లి అర్జీలిస్తున్నారు. మా ఆలయం కూలింది కొంచెం చూడండి అని. మరి ఏమైపోయారు హిందూ బంధువులంతా? ఏమైపోయారు? చిలుకూరు బాలాజీ టెంపుల్‌లో అర్చకుడిని కొట్టారని పొలోమని పోయారుగా. ఏమైపోయారు? రాజకీయ నాయకులు ఏమైపోయారు? ధర్మ పరిరక్షకులు ఏమైపోయారు? హైందవ పరిరక్షణ సమితి ఏమైపోయారు? ఏమైపోయారు వీళ్ళంతా? వీళ్ళంతా తలుచుకుంటే తలా ఒక ఇటుక తెస్తే అక్కడ మందిరం పూర్తవదా? కలుగుతుంది. ప్రజలు తలుచుకుంటే ప్రభుత్వాలే తలకిందులవుతాయి. హిందూ హిందూ జనాభా రాష్ట్రంలో హిందూ జనాభానేగా ఎక్కువ. అవును. ఏమైపోయారు అందరూ? నేను అడిగేది ఒకటే. మీరంతా హిందూ సాంప్రదాయాన్ని, హైందవ ధర్మాన్ని గట్టిగా నిలబెట్టాలి అని అనుకోని సభలు, ర్యాలీలు, ఊరేగింపులు, ఉత్సవాలు చేశారు. అబ్బో! అద్భుతం. పాటలు పాడి అన్నీ చూపిచ్చారు. అబ్బో! మహా అద్భుతం. అమ్మవారి ఆలయం కూలిపోయింది. శ్రావణ మాసంలో. అవును. శ్రావణ మాసంలో ఏం చేస్తున్నారు మీరంతా? ఏమన్నా ఏదన్నా ఉంటే ఆలోచించేవాడిని. రాజకీయ పార్టీలు ఏమయ్యాయి? ఈ విశ్వ హిందూ పరిషత్ ఏమయ్యారు? భారతీయ జనతా పార్టీ మీరంతా హిందువులేగా. బీజేపీ, ఏబీపీ వాళ్ళు అన్ వచ్చారు వాళ్ళు. ఏబీపీ వాళ్ళు. వచ్చారు. ఏం చేశారు? రావడం కాదు కావాల్సింది. ఏం చేశారు? హైందవ సాంప్రదాయాన్ని నిలబెట్టడం కోసం, తిరిగి మళ్ళీ ఆ గుడి అక్కడ రావడం కోసం ఏం చేశారు? ఏబీవీపీ ఒకసారి ఎళ్ళింది. లోపల చిన్న గుడి లాంటిది కట్టింది. మళ్ళీ అదయిపోయింది. ఇవాళ బీజేపీ కుంకుమార్చనకు కూడా పిలుపునిచ్చింది. ఇప్పుడక్కడ పోలీసులు అడ్డుకోవడం ఇదంతా జరుగుతుంది అక్కడ గూడా. ఏ ఏ అంటే హిందువులు తక్కువున్నారా? ఒక్క హైదరాబాద్ తీసుకో. రంగారెడ్డి జిల్లా గూడా వద్దు. హైదరాబాద్ తీసుకో. ఈ యూట్యూబ్ ఛానల్స్‌లో వచ్చి ఈవెన్ నన్ను గూడా తిట్టారని జెప్పి అదేమిటో నా బొంద ఆ ఫోన్ ఆడియోలో మొత్తంలో ఒక సగాన్ని పెట్టి టెలికాస్ట్ చేశారు. మరి మిగతా సగం నేను టెలికాస్ట్ చేస్తే ఒకడంటాడు అమరా ప్రసాద్ వీడిని బెదిరిచ్చాడు, నోరు మూసాడు. ఒకడంటాడు అమరా ప్రసాద్ వీడిని తిట్టాడు, నోరు మూసాడు. వీడి బొంద. నాకు అమరా ప్రసాద్‌కి ఏ కాన్వర్సేషన్ అయితే ఉందో, అమరా ప్రసాద్ నాతో ఆ సెకండ్ హాఫ్ ఏదైతే ఉందో అది అవును. నా దగ్గరుంది. నేను ఆ రీల్ గనక పెడితే ఏమవుతుంది? సమాధానం ఉందా ఎవరి దగ్గరన్నా? మేమిద్దరం మాట్లాడుకోవడం ఒక ఐఏఎస్ ఆఫీసర్ విన్నాడు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ విన్నాడు. నన్ను కలవడానికి వచ్చిన ప్రముఖులు విన్నారు. నా భార్య వింది. అందరూ ఉన్నారు. ఆ సెకండ్ హాఫ్ ఆడియోని నేను పెడితే మీ దగ్గర సమాధానం ఉందా? కానీ ఏంటి ప్రయోజనం?
వద్దు. నాకు అమారా ప్రసాద్ మెసేజ్ పెట్టాడు. అంత ఆ ఫోన్ అంతా అయిపోయిన తర్వాత అయిపోయిన తర్వాత మీకు కూడా చూపిచ్చా. అయ్యగారు మీ ఆశీర్వచనం కావాలి, ముందుకు వెళ్ళేటప్పుడు మీ సలహాలు కావాలి, మీ అక్షతలు శ్రీరామనవమి కళ్యాణ అక్షతలు కావాలి అంటే, తప్పకుండా రా నాన్న ఇస్తానంటే మెసేజ్ కూడా పెట్టాడు. ఇప్పుడు మేమిద్దరం కొట్టుకు చావాలా? తను చేసిన ఆలోచన నేను చేయలా. నేను చేసిన ఆలోచనే నా మనసులో ఉన్న ఆలోచనే. తను నా ఇంటికొస్తే కడుపు నిండా భోజనం పెడతా, నన్ను పిలిస్తే వెళ్ళి కడుపు నిండా భోజనం తింటా. నాకేం ప్రాబ్లం లేదు. నాకు కుల, మత, వర్గ వైషమ్యాలు లేవు. నేను మనిషిని. నేను అలానే ఉంటా. సో, ఇప్పుడు వీళ్ళందరూ, వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి న్యాయ పోరాటం చేసి, ధర్మస్థాపన కావించి, హైందవ సాంప్రదాయం యొక్క విధానం చూపిచ్చి, హిందువుల మధ్య ఉన్న ఐక్యత ఇది అని చూపించచ్చుగా. ఏది? ఇది నేను అడిగింది. ఇదే నేను అడిగేది. నాన్న మనం డిబేట్స్‌లో, చర్చల్లో అవును. కూర్చొని సొల్లు వాగుతూ, ఇంకొకళ్ళని నీచంగా మాట్లాడుతూ ఇదంతా చేస్తున్న విధానం చూస్తే వీళ్ళు ఇందుకు తప్ప దేనికి పనికిరారా అనిపిస్తుంది చూసేవాళ్ళకి. యూట్యూబ్ పుల్‌లో ఇందుకు తప్ప దేనికి పనికిరారా వీళ్ళు అని అనిపిస్తుంది. మిమ్మల్ని మీరు తప్పుగా ఆహ్, అనిపించుకోకండి ఎవరితో కూడా. నేను రాధా మనోహర్‌ని కూడా అతన్ని నేను ద్వేషించను. అతనిలో చాలా శక్తి, చక్కటి ప్రాస, చక్కటి భాష, మంచి జ్ఞానం, మంచి అద్భుతంగా ఉన్నాయి. అతని విధానం నాకు నచ్చల. నేను అదే చెప్పా. నాకేం భయం? ఆ విధానం నచ్చల. ఇప్పుడు రాధా మనోహర్‌కి, రాఘవ శర్మకి గొడవలు లేవు, కొట్లాటలు లేవు, శత్రుత్వాలు లేవు. ఆ విధానం నాకు నచ్చల. నీది ఆ పద్ధతి, నాది ఈ పద్ధతి. నువ్వు మారినా మారకపోయినా నేను చచ్చినా మారను. నేను మారను. నేను ఇలానే ఉంటా. అందరిని ప్రేమిస్తా. ఖచ్చితంగా అలానే ఉంటా. అదేదో ఛానెల్‌లో నా పేరు దిగానే హమారా ప్రసాద్ వార్నింగ్ ఇచ్చారని మీ బొంద ఇచ్చాడు. మీ బొంద, మీ తద్దినం, మీ శార్థం ఇచ్చాడు. పైగా వాడి పిండాకుడు అన్నాను. మనము తల్లి గర్భంలో పిండంగా పడతాం. పిండంగా పడతాం. చచ్చిపోయాక అదే పిండానికి అంత కూడు పెడతారు. అదే పిండాకుడు. నువ్వు చస్తే ఏమన్నా బంగారంతో పెడతారా? మాట మాట్లాడడం ఎంతసేపు? నేను ఇప్పటికీ రాధా మనోహర్ దాస్‌ని ద్వేషించను. ఆ గీతా ప్రవచనం కానీ, ఆ గానం గాని, ఆ చెప్పే విధానం కానీ ఎంత ముచ్చటగా ఉంటాయో. చక్కగా ఉంటుంది. చాలా బావుంటాయి. వినబుద్ధవుతుంది. ఇంకా ఇంకా వినబుద్ధవుతుంది. కాబట్టి నేనెందుకు ద్వేషిస్తా? ఇతర మతస్థులను అంటుంటే బాధగా ఉంది. ఇతర మతస్థులను అంటే బాధగా ఉంది. కానీ మన వాళ్ళు మాట్లాడుతున్నట్టు అవతల వాళ్ళు మనల్ని మాట్లాడటంలా. ఇది గ్రహించాలి అందరూ. ఇది గ్రహించాలి. సిలువ విలువ తెలుసుకో. సిలువ విలువ తెలుసుకో. యేసు ప్రభువు యొక్క విధానం తెలిస్తే ఓకే. తెలియలేదు పక్కకి రా. వద్దు. విమర్శలు వద్దు. అది తప్పు. ఇది నా యొక్క దాన్నేమంటారు విన్నపం. నేను ఎవరికైనా ఒకటే చెప్తా. నిజంగా మీరు హైందవ సాంప్రదాయాలు మొన్న ఏదో చూశాను. ఏదో హిందువులంతా కలిసి ఏదో సభ కూడా చేశారు. ఏదో రాధా మనోహర్ కూడా మంచి స్పీచ్ కూడా ఇచ్చారు. శంకరావు. మరి వీళ్ళంతా అక్కడ ఏమయ్యారు? పెద్దమ్మ తల్లి గుడి కూలగొట్టేస్తే ఏమైపోయారు? నేను ఇప్పటికీ అడుగుతున్నా. మన దగ్గర ఐకమత్యం లేదు. ఆ ఐకమత్య లోపం వల్లే మనం ఇలా ఉన్నాం. ఇలా ఉండడానికి కారణం ఏంటి? ఐకమత్యం లేదు. అది చూపిస్తే మన సీఎం జీవో ఇవ్వకుండా ఉంటాడా? మళ్ళీ కట్టండ్రా గుడి అక్కడ అని అమ్మవారు చూసుకుంటుంది. ఎందుకు? వదిలేయి.